ఓకే. సో, ముందుగా ఎన్‌వీఆర్ సినిమాస్ నుంచి సురేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే సబ్జెక్టు, ప్రతి ఫ్యామిలీ చూడాల్సిన సబ్జెక్టు, ప్రతి ఒక్కరికి చూసినంతసేపు ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. సూపర్ హిట్. తమిళ్లో చాలా పెద్ద హిట్ అయిన సినిమా, తెలుగులో కూడా పెద్ద హిట్ కావాలని ఆశిస్తున్నాం. అందరికీ థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు మాట్లాడరా? అయ్యయ్యో. ఓకే. సో, ఎన్‌వీఆర్ సినిమాస్ ద్వారా సత్యజ్యోతి ఫిల్మ్స్ త్రూ రిలీజ్ చేస్తున్నారు తెలుగులో సార్ మేడంగా. అండ్ ఇప్పుడు ఈ సినిమాలో ప్రతి ఒక్క పాటని లిరిక్స్ అందించినటువంటి మా రాంబాబు గోసాల గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఐ రిక్వెస్ట్ రాంబాబు గోసాల గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. ఎన్నో అద్భుతమైన పాటలు, రీసెంట్గా కూలీలో కూడా ఒక పాటను రాశారు ఆయన. దట్స్ రాంబాబు గోసాల గారు. అండ్ బొకే అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. సత్యజ్యోతి ఫిలిమ్స్ లాంటి లెజెండరీ ప్రొడక్షన్ హౌస్లో ఈ సినిమాకి అన్ని పాటలు రాసే అవకాశం రావటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సార్, థ్యాంక్ యూ సార్. నాకు ఈ అవకాశాన్ని కల్పించిన దేవి శ్రీదేవి సతీష్ గారికి, అలాగే మా డైరెక్టర్ పాంటిరాజ్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ గారికి చాలా చాలా థ్యాంక్స్. అలాగే ఈ సినిమాలో 4 పెద్ద పాటలు ఉంటాయి, ఒక బిట్ సాంగ్ ఉంటుంది. అన్ని పాటలు వేటికవే చాలా డిఫరెంట్గా ఉంటాయి. చాలా మంచి ట్యూన్స్. మీరు ఆల్రెడీ బుజ్జి కన్న పాట విన్నారు, ఆకాశ వీరన్ పాట విన్నారు. ఇంకా మిగతా 2 పాటలు కన్నా అనే ఒక పాట ఎమోషనల్ పాట ఉంటుంది. అలాగే హీరో ఇంట్రడక్షన్ బిట్ సాంగ్ ఉంటుంది. అన్ని పాటలు చాలా బాగా వచ్చాయి. ఈ సినిమాని ఫ్యామిలీ మొత్తం కూర్చుని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చూడొచ్చు ఈ సినిమా. ఎందుకంటే ఈ మధ్యకాలంలో హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ అంటే చాలా భార్యాభర్తల మధ్య బాండింగు, అల్లరి, గొడవలు ఇవన్నీ చాలా ఉంటాయి సినిమాలో. మనం అవన్నీ చాలా ఎంజాయ్ చేస్తాం. డైరెక్టర్ గారు చాలా చాలా బాగా తీశారు. చాలా తక్కువ టైంలో దీంట్లో పాటలు రాయాల్సి వచ్చింది. చాలా బాగా వచ్చాయి. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్తూ విజయ్ సేతుపతి గారు మక్కల సెలవు అని అంటారు. మనం ఇక్కడ ఏమనొచ్చు, నట ఉప్పెన అనొచ్చేమో. థ్యాంక్ యూ సార్. అలాగే మా నిత్య మేనన్ గారు, ఇష్క్ మూవీ నుంచి నేను మీకు పెద్ద ఫ్యాన్ మేడం. నేను ఇప్పటి వరకు ఒక 200 సినిమాలు రాసుంటా, ఇది 201వ సినిమా. ఈ సినిమాలో మీకు పాటలు రాసే అవకాశం వచ్చింది. దీంట్లో ఒక లైన్ ఉంటుంది, సొట్ట బొగ్గల రత్నం వే అని. అది మిమ్మల్ని చూసే రాశాను మేడం. ఈ సినిమాని ఆగస్ట్ 1 తారీఖు వస్తుంది. మొత్తం అక్కడ ఆల్రెడీ తమిళనాడులో కలెక్షన్లో ప్రభంజనం కురిపిస్తుంది. ఇక్కడ కూడా అంతే చాలా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేస్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా టీం అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రాంబాబు గారు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్. అండ్ ఇప్పుడు ఈ సినిమాకి ఇంత అద్భుతమైన విజువల్స్ అందించినటువంటి ఆ డిఓపి సుకుమార్ గారిని గట్టిగా చప్పటితో వేదిక మీదకి ఆహ్వానం పలికిస్తున్నాం. హియర్ వి వెల్కమ్ సుకుమార్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. అండ్ బొకే అందించవలసిందిగా సురేష్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ప్రెస్ మీడియా అందరికీ నమస్కారం అండి.
నేను ముందు సినిమా ఇక్కడ యశోద చేస్తున్నాను. అప్పుడు అందరూ నాకు రెస్పెక్ట్ ఇచ్చారు. అదే ఆ రెస్పెక్ట్ ఇంకా ఎక్కువ ఈ సార్ మేడం ఫిల్మ్లో నాకు కావాలి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా 2 మాటలు మాట్లాడినా తెలుగులో మాట్లాడారు ఆయన చక్కగా. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు మా చీఫ్ గెస్ట్ అలా మొదలైంది అంటూ మా నిత్య గారిని పరిచయం చేసినటువంటి మా నందిని గారిని గట్టిగా చప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ బొకే అందించవలసిందిగా సురేష్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. నేను ఇవాళ గెస్ట్గా రాలేదండి. నేను ఈ సినిమా చూసిన ఆడియన్స్గా వచ్చాను. నేను ఆల్రెడీ సినిమా చూశాను. అండ్ ట్రైలర్ వచ్చిన వెంటనే నేను నిత్యకి మెసేజ్ చేశాను. అండ్ ఫస్ట్ నేను చెప్పింది ఏంటంటే తిరుచిత్రాంబలం కంటే పెద్ద హిట్ అవుతుంది ఈ సినిమా అని. ఎందుకంటే ట్రైలర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ వరకు నవ్వుతూనే ఉన్నాను. పెద్ద స్మైల్ ఉంది. అండ్ నాకు అక్కడ హీరోయిన్లు ఎవరు కనిపించలేదండి. 2 క్యారెక్టర్స్ కనిపించారు. అండ్ ఐ థింక్ దట్ ఈస్ సచ్ ట్రిబ్యూట్ టు ద టాలెంట్ ఆఫ్ ఆర్టిస్ట్ లైక్ విజయ్ సేతుపతి సార్ అండ్ నిత్య మేడం. ఎందుకంటే వాళ్ళని ఏ సినిమాలో చూసినా కూడా ఆడియన్స్లోని ఒక మెంబర్, మనలో ఒకరు కనపడతారు అక్కడ. అండ్ ఐ థింక్ దట్ ఈస్ సచ్ అ వండర్ఫుల్ అచీవ్మెంట్ ఫర్ ఎనీ యాక్టర్. స్టార్స్ ఎనీబడి కెన్ బికమ్, బట్ టు రిప్రజెంట్ ఆడియన్స్ ఇన్ అ సినిమా దట్ వీ ఫర్గెట్, మన గురించి మనం మర్చిపోయి అరే వీడు మనోడు, అమ్మాయి మనమ్మాయి అనే ఫీలింగ్ తెప్పించడం అనేది చాలా గొప్ప విషయం. అండ్ ఐ థింక్ దట్ ఈస్ వై పాండిరాజ్ సార్ హ్యాస్ పిక్డ్ యూ ఆల్. బికాజ్ వన్స్ యూ సీ ద ఫిల్మ్, వీళ్ళిద్దరు తప్పితే ఇంకెవరు కనిపించరు మీకు, ఇంకెవరు చేయలేరు ఈ సినిమా అంతే. అండ్ పాండిరాజ్ సార్, ఐ హ్యావ్ 1 కంప్లైంట్ సార్ అబౌట్ దిస్ ఫిల్మ్. ரொம்ப పసికిద్దు సార్ ఆఫ్టర్ ద ఫిల్మ్. ఐ వాంటెడ్ టు ఈట్ పరోటా సార్. అండ్ హైదరాబాద్లో యూ డోంట్ గెట్ పరోటా. I had come back from Chennai previous day. Now I wanted to go back and eat parota. That is the only problem. So definitely cinema చూసాక కడుపుబ్బా నవ్వుతారు, మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. మధ్యలో నేను వెళ్ళిన థియేటర్లో చప్పట్లు కూడా కొడుతున్నారు. అంటే ఎవరి మొగుడో ఎవడి పెళ్ళానికో ఆ డైలాగ్ పడింది అక్కడ. సో వాళ్ళు చప్పట్లు కొడుతున్నారు, ఈలలు వేస్తున్నారు. సో ద కనెక్షన్ బిట్వీన్ ది ఆడియన్స్ అండ్ ద ఫిల్మ్ వాజ్ సో ఎలక్ట్రిక్ సార్. Hats off to you, sir. And this felt like ನಮ್ಮ ಅಮ್ಮ ಕುಕ್ ಪಣ್ಣ ಮಾದ್ರ meal, sir. Made with love, made with the home ingredients, made with so much, but I am feeding our people. Anda madri, sir. So thank you, sir, because such stories are very rare. And Tyagarajan, sir, you are a legend. I have nothing to say but thank you for all the wonderful stories that you have been providing. And again, you've picked an amazing winner, sir. And thank you for dubbing this in Telugu. And Nitya, thank you for dubbing. నేను ఫోన్ చేసి చెప్పాను, ఎవరిదో వాయిస్ వస్తుంది ట్రైలర్లో, ప్లీజ్ అమ్మ డబ్బింగ్ చెప్పు అని. సో నిజంగా స్టార్ట్ టు ఫినిష్ మీరు కడుపుబ్బా నవ్వుతారు, కంటతడి కూడా పెడతారు, అండ్ మళ్ళీ చూడాలనిపిస్తుంది. అండ్ ద 2 యానిమేషన్ క్యారెక్టర్స్ మనం చూసింది సినిమాలో కూడా ఉంటుందండి. అండ్ సార్ నిజంగా ఇఫ్ యూ మేక్ ద డాల్స్ ఐ విల్ బై. It is one of the cutest films I have ever seen, most heart-touching films, and lot of repeat value in the cinema. మీరు పెళ్ళి అయిన వాళ్ళైతే డెఫినెట్గా కనెక్ట్ అవుతారు, పెళ్ళి కాని వాళ్ళు ముందు చూసేయండి, మీకు ట్యూటోరియల్ లాగా ఉంటుంది. అండ్ మళ్ళీ పెళ్ళి అయ్యాక మళ్ళీ చూడండి ఆ సినిమా. సో అండ్ సంతోష్ నారాయణ్ సార్ ఇస్ నాట్ హియర్, బట్ ప్లీజ్ కంగ్రాచులేట్ హిమ్. ద మ్యూజిక్ ఇస్ అమేజింగ్. అంటే మొత్తం అంతా కలిపి ఒక తాలింపు వేస్తారు కదండి, అది మ్యూజిక్. అండ్ సుకుమార్ సార్, డెఫినెట్లీ యూ విల్ గెట్ మోర్ నేమ్ ఆఫ్టర్ యశోదా సార్ ఫర్ దిస్ ఇస్ బ్యూటిఫుల్ వర్క్ అండ్ వెరీ విత్ లవ్ యూ హ్యావ్ మేడ్ దిస్ ఫిల్మ్. సో కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ టీమ్. అండ్ డెఫినెట్గా సార్ మేడం తెలుగులో కూడా చాలా పెద్ద హిట్ అవుతుంది. అండ్ once again congratulations to the entire team. And I would like Vijay sir and Nitya madam to do more films together. Sir, இன்னும் கொஞ்சம் படம் பண்ணுங்க சார், ரொம்ப பேரும்
మేబీ పాండిరాజ్ సార్ పార్ట్ 2 பண்ணுங்க సార్. సార్ ఐ అండర్స్టాండ్ సార్. సార్ ఐ అండర్స్టాండ్. వెన్ ఐ ఆస్క్డ్ హర్ ఫర్ సంథింగ్ షీ సెడ్ 1 year వరకు డేట్స్ ఇల్లని சொல்லிட்டாరు సార్. ఐ నో యువర్ ప్రాబ్లమ్స్. సో ఇలాగే వీళ్ళిద్దరూ చాలా బిజీగా ఉండాలి, మనకి ఇలాంటి మంచి మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు ఈ సినిమాని మనకు దర్శకత్వం వహించి అందించినటువంటి ఆ డైరెక్టర్ పాండిరాజ్ గారిని గట్టిగా చప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. 2009లో పసంగా అంటూ తన కెరియర్ని మొదలుపెట్టి 2 నేషనల్ ఫిలిం అవార్డ్స్, 5 తమిళనాడు స్టేట్ అవార్డ్స్ని సొంతం చేసుకున్నటువంటి ఆర్ పాండిరాజ్ సార్ ఇస్ హియర్. ఓకే, సో పాండిరాజ్ గారితో పాటు మా రియల్ సార్, ద రియల్ మేడంని పిలిచే టైం వచ్చేసింది. పుట్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ ఆర్ వెరీ ఓన్ నిత్యా మీనన్ గారు, ఆర్ మక్కల్ సెల్వన్, విజయ్ సేతుపతి గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. సో ఒక 96, ఒక మహారాజా, ఉప్పెన, సూపర్ డీలక్స్, కేఆర్కే అండ్ ఈవిడ అలా మొదలైంది. సెగా, ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాల్ని మనం చూసాము. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, జనతా గ్యారేజ్, సన్ ఆఫ్ సత్యమూర్తి. సో ఇప్పుడు ద కాంబో ఇస్ హియర్ అండ్ గజమాలతో సత్కరిస్తూ ఉన్నారు. ఓకే, ముందుగా మా కెప్టెన్ ఆఫ్ ద షిప్ ముందుగా డైరెక్టర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నాకు మాత్రమే తెలుగు తెలుస్తుందని నన్ను స్టార్ట్ చేయమంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ ఈరోజు వచ్చినందుకు. తెలుగులో ఒక సినిమా చేసి చాలా చాలా రోజులైంది. సో ఈ సినిమా డెఫినెట్గా నేనే డబ్ చేయాలి, ఇది తెలుగులో అట్లీస్ట్ ఇంతైనా నేను చేయాలి అని అనుకున్నా. ఐ థింక్ ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు విజయ్ సార్తో ఒక మూవీ ఆల్రెడీ నేను కలిసి చేశాను, 1901 అని. ఈరోజు ఆ ఫిలింది 3 years ఆఫ్ రిలీజ్ ఆఫ్ 1901 సార్. యూ రిమెంబర్ టుడే ఇస్ ద డే ఆఫ్ రిలీజ్ ఆఫ్ 1901, 3 years బిఫోర్. అప్పుడు అదొక చాలా డిఫరెంట్ సినిమా. దీంతో ఇది నార్త్ అంటే అది సౌత్, అంత డిఫరెన్స్ ఉంది 2 సినిమాలో. అది చాలా సైలెంట్ సినిమా. నమ్మ పడిన ప్రీవియస్ ఫిల్మ్ సైలెన్స్ అందులో చాలా ఎక్కువ ఉంటుంది, ఇందులో అస్సలు ఉండదు. వైలెన్స్ ఎక్కువ ఉంటుంది, సైలెన్స్ ఉండదు. కానీ అది చేస్తున్నప్పుడు మేము అప్పుడే మాట్లాడుకుందాం, మేము కలిసి ఒక సినిమా చేయాలి, ఏదైనా ఒకటి ఎక్స్ప్లోర్ చేయాలని. ఇన్ వాట్ వీ కుడ్ హ్యావ్ డన్, ఐ థింక్ దిస్ ఈస్ ద బెస్ట్ ఫిల్మ్ దట్ వీ కుడ్ హ్యావ్ డన్ టుగెదర్. అండ్ దీనికన్నా మేము కెమిస్ట్రీని లేదా పర్ఫార్మెన్స్ని ఎక్స్ప్లోర్ చేయడం చాలా కష్టం. దిస్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ వే దట్ వీ కుడ్ హ్యావ్ ఎక్స్ప్లోర్డ్. సో రియలీ రియలీ హ్యాపీ. పాండిరాజ్ సార్ అంటే చాలా చాలా టాలెంటెడ్ ఆయన. రైటింగ్లో కానీ డైరెక్షన్లో కానీ చాలా చాలా న్యాచురల్గా అది చాలా బాగా చేస్తున్నారు. చాలా కామెడీ చాలా మంచి వేలో చేస్తున్నారు, నాకు చాలా నచ్చింది. నరేషన్ విన్నంగానే ఇమ్మీడియట్గా నేను ఆ కాల్లోనే నేను 100% ఇది చేస్తున్నా అని చెప్పా. సో అది అలాగే దానికన్నా నేను విన్న దానికన్నా ఇంకా మంచి బాగా వచ్చింది సినిమా. సో అండ్ ఆఫ్ కోర్స్ మన టీమ్ ఎట్లా ఉండిందంటే ఒక ఫ్యామిలీ లాగే ఉండింది. ఈ సినిమా ఒక హీరో హీరోయిన్ సినిమా కాదు, ఇది ఒక ఫ్యామిలీ లాగా ఉన్న ఒక సినిమా. అలాగే
ఆఫ్ స్క్రీన్ కూడా మేమందరూ ఒక ఫ్యామిలీ లాగే ఉన్నాం. అది చాలా రేర్ అట్లా రావడం, కానీ చాలా హ్యాపీగా షూట్ చేసాం ఇది మొత్తం. మన సూపర్బ్ సినిమాటోగ్రఫర్ ఉన్నారు సుకుమార్ గారు. యునో హీఈస్ అ గ్రేట్ సినిమాటోగ్రఫర్, బట్ హీఈస్ ఆల్సో అ గ్రేట్ పర్సన్. ఐ లవ్ హిమ్ సో మచ్, సచ్ అ గుడ్ పర్సన్. మన మ్యూజిక్ డైరెక్టర్ ఇక్కడ లేరు, సంతోష్ నారాయణన్. ఆయన చేసిన మ్యూజిక్ అంత పర్ఫెక్ట్గా ఉంది ఫిలింకి, అంత బ్యూటిఫుల్గా అది ఎలివేట్ చేసింది మూవీని. త్యాగరాజన్ సార్ గురించి చెప్పక్కర్లేదు, ఆయన చాలా వండర్ఫుల్ ప్రొడ్యూసర్, చాలా వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ కూడా. దాంతోపాటు రాంబాబు గారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా బాగా రాశారు మీరు. నేను ఫస్ట్ టైం పాట విన్నాగానే ఓకే ఇది తమిళ్, వీఆర్ సో యూజ్ టు తమిళ్ కదా, సో అదే ఫీల్ ఒకటి వచ్చింది పాటల్లో. ఇట్స్ నాట్ ఈజీ, ఐ కాంట్ డూ ఇట్, సో ఇట్స్ అ గ్రేట్ టాలెంట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ దాట్. Nandu, thank you so much for coming and entertaining all of us. You are always the entertainment. So thank you so much. Nenu, Nandu, we watched the film together a few days back, so we enjoyed it a lot. Yeah, so thank you everybody for coming. Andaru chudandi. ఐ మీన్ తమిళ్ ఫిలిం చాలా చాలా పెద్ద హిట్ అయింది. మన అందరి కెరియర్లో చాలా చాలా పెద్ద హిట్ ఇది. నాట్ జస్ట్ నంబర్స్లో కూడా అది పెద్ద హిట్టే, కానీ అందరూ మనసులో ఒక మన క్యారెక్టర్స్ ఈ ఫిలిం చాలా బాగా అది ఇంపాక్ట్ అయింది అందరికీ. ఐ హ్యావ్ నో డౌట్ దట్ తెలుగులో కూడా అలాగే ఉంటుందని ఐఎమ్ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. సో ఐ హ్యావ్ నో డౌట్, ఎందుకంటే ఈ కథ, ఈ స్టోరీ చాలా యూనివర్సల్గా ఉన్న స్టోరీ, అందరికీ అది రిలేటబుల్గా ఉన్న ఒక స్టోరీ. సో నందు చెప్పినట్టు మీరు చూస్తే మన ఫ్యామిలీది ఒక గొడవ చూసినట్టు మీకు అనిపిస్తుంది. సో ఐ ఆల్సో టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ ఎవ్రీబడి. మన తమిళ్ వర్జన్ ఇంత పెద్ద హిట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్ అండ్ వీ ఎక్స్పెక్ట్ రౌండ్ 2 విత్ తెలుగు. అందరికీ நமஸ்காரம். நான் தமிழில் பேசுவேன், எங்கள் ஹீரோயின் வந்து தெலுங்கில் பேசுவாங்க. ஓகே, ட்ரான்ஸ்லேட் பண்ணு, அது புரியும். இதுக்கு முன்னால் வந்து கார்த்தி சார் நடித்த சின்ன பாபு டைரக்டர் நான் தான். அது இங்கே வந்து ரொம்ப நல்லா போச்சு. కార్తిక్ సార్ యాక్ట్ చేసిన చిన్న బాబు సినిమా ఇక్కడ చాలా హిట్ అయింది. అది ఆయనే డైరెక్ట్ చేశారు. ஆமாம், நான் தான் டைரக்டர். ఆయనే డైరెక్టర్. அதே மாதிரி சார் மேடம் வந்து நல்ல ட்ரெய்லர் பார்க்கும்போதே உங்களுக்கு புரிஞ்சிருக்கும். இது வந்து ஒரு ரக்கடு லவ் ஸ்டோரி, ஒரு ஹஸ்பண்ட் ஒய்ஃப்குள்ளே நடக்கிற ஒரு கலவரமான, ஒரு சந்தோஷமான, ஒரு பயங்கரமான ஒரு சண்டையை தான் நாங்கள் வந்து இதில் சொல்லியிருக்கிறோம். షార్ట్గా స్వీట్గా சொல்லுங்க. సార్ మేడం అనేది ఒక చాలా రగ్గడ్ లవ్ స్టోరీ. అది ఒక హస్బెండ్ వైఫ్ మధ్య జరుగుతున్న ఒక గొడవ గురించి, కానీ సంతోషంగా ఉంటుంది. లాస్ట్ ఆయన சொன்னீங்க, நல்லா வந்திருக்கு, చాలా బాగా వచ్చింది. விஜய் சேதுபதி சாரும் நித்யா மேமும் ரொம்ப அழகா சூப்பரா ரொம்ப ரொம்ப நல்லா நடிச்சிருக்காங்க. విజయ్ సేతుపతి సారు, నిత్య మేడము చాలా చాలా బాగా నటించారు, చాలా సూపర్గా ఉన్నారు. వీళ్ళకన్నా బెటర్గా ఎవ్వరు చేయలేరు. ஆமாம், நம்மளே பண்ணிக்கணும் ப்ரொமோஷன். ஆமாம் ஆமாம், அதனால் சார் மேடமில் லவ், காமெடி, ஆக்ஷன், மாஸ், எமோஷன், పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనరు. సో ఎంజాయ్. థ్యాంక్ యూ. అది మీకు అర్థమైంది. యా, அதுதான் நான் இங்கிலீஷ்லேயே சொல்லிட்டேன். థ్యాంక్ యూ ఆల్. అందరికీ నమస్కారం. విజయ్ సార్, ఐ డోంట్ నో వాట్ టు స్పీక్, బికాజ్ అన్నీ చెప్పేశారు ఇద్దరు, నాకు చెప్పడానికి ఏమీ లేదు. The movie is already hit there worldwide. I hope it will be a very big hit here also. And whenever I come to Hyderabad or Telugu industry, I receive a lot of love from you. And thank you so much.
థ్యాంక్స్ లాట్. And thanks to my producer and my director Nitya and everybody in our team. Thanks a lot. Thank you. ప్రొడ్యూసర్ చెప్పాను, రాంబాబు గారు చాలా బాగా రాశారు మీరు. చాలా బాగా నాకు నచ్చింది. అర్థం కాలేదు. నేను నిజం చెప్తాను, అర్థం కాలేదు కానీ వినడానికి బాగుంది. నిత్య అడిగాను, she said it is same like Tamil and you listen the song, it's very sweet. Thank you so much. Thanks a lot. నాకు మక్కల సెల్వన్ చాలు, వేరే ఏమి వద్దు. ఓకే, మీ ఐడియాని పాటలు పెట్టండి, నా పైన కాదు. But it was a very live show, sir, that you speaking, that live show and you speak and she's dancing. This is first time, no? కదా చాలా బాగుంది. నిత్య గురించి నిత్య చెప్తారు. దట్స్ వెరీ నైస్. సార్, ఈ సినిమాలో వైఫ్ అండ్ హస్బెండ్ కదా మీరు, సో ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్కి రియల్ లైఫ్లో దానికి ఏమైనా పొంతనుందా, మ్యాచింగ్ ఉందా? అందరికీ ఉంది. అందరికీ ఉంది. ఎవ్రీబడి విల్ గెట్ కనెక్ట్. సార్, మా అందరికి పరోటా ఎప్పుడు తినిపిస్తున్నారు, మా తెలుగు వాళ్ళందరికీ? హిట్ హిట్ అనౌన్స్ చేసిన తర్వాత అందరు రండి, అందరికీ నేను పరోటా ఇస్తాను. నాకు పరోటా నాకు ఓ యు నో హౌ టు కుక్ ద పరోటా? నాకు తెలుసు, పరోటా చేయడం తెలుసు. 2 months కోర్స్ చేశాను. 2 months కోర్స్. నైస్ సార్, నైస్. అయితే మీ వైఫ్ చాలా నా పరోటా కూడా నైస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆయన షూట్ టైంలో మాకు కుక్ చేసి ఇచ్చారు. మీరు చూస్తున్నారు కదా ఆ పెద్ద ఇది కళ్ళు ఏంటి, పెనం పెనం, దానిపైన చాలా చాలా కుక్ చేసి ఇస్తూ ఉంటారు నాకు. లైక్ we made paratha, we know paratha pongal also. Yeah, that's ఆయన చాలా క్రియేటివ్ కుకింగ్ లో. ఆయన ఒక్కొక్కటి క్రియేట్ చేసి ఇస్తారు, మేము అందరూ తినాలి. అది అందరి పైన టెస్ట్ చేసాం ఎలా వస్తుంది, తిన్న తర్వాత ఏమైనా అవుతుందా లేక. లేదు, షార్ట్ మధ్యలో నాకు చాలా ఆకలేస్తుంది అంటే, నిత్య తింటారా, ఆమ్లెట్ చేయనా అని చెప్తారు. ఓకే అంటే అక్కడ స్టోన్ మీద స్పెషల్ ఆమ్లెట్. స్పెషల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మ్యామ్. అండ్ మనం తమిళ్ వర్షన్లో వాళ్ళిద్దరు ఆ హుక్ స్టెప్ వేస్తే చూసాం, మన తెలుగు పాటకు కూడా వేయాలి కదా. మీరందరూ రెడీగా ఉన్నారు కదా ఆ హుక్ స్టెప్ కోసం? ఎస్ నో మేడం సార్, ఒక్క 2 స్టెప్పులు సార్ మా తెలుగు ఆడియన్స్ కోసం. నో మేడం, నేర్చుకుని వస్తాను సార్. సేమ్ సార్, ఏం లేదు సార్, లాంగ్వేజ్ సేమ్ కానీ స్టెప్పులు మాత్రం సేమ్. ఇప్పుడు అన్ని మర్చిపోయాను, నాకు ఫీవర్గా ఉంది. సారీ సార్. సార్ సార్ ఒక 2 స్టెప్పులు సార్, మ్యూజిక్ పెట్టగానే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. నాకు రాదు, మేడంకి వస్తాయి. సార్ మేము ఏం పాపం చేసినాం సార్ తెలుగు ఆడియన్స్? నేను ఏం పాపం చేశాను మేడం? ఎందుకు ఎలా చేస్తారు మేడం? పోనీ అందులో ఒక ఫేమస్ డైలాగ్ ఉంది సార్, మేము అందరం కనెక్ట్ అయినాం. ఏంటి అంటే, పెళ్లికి ముందు ఏమని పిలవాలి అని. ఆ డైలాగ్ అయినా ఆ వాయిస్ నా వాయిస్ కాదు, నిజంగానే నా వాయిస్ కాదు అది. కానీ నా వాయిస్ అలాగ ఉంటుంది కదా, ఎగ్జాక్ట్ గా ఉంది. ఒక టాలెంట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ చేశారు. లేదు చూడండి, ఏంటి సార్ ఇంత మోసం చేస్తారా సార్? అంత తెలుగు వస్తే నేను ఎందుకు ఎలా మాట్లాడుతాను తెలుగు? సార్ అక్కడ రాసి ఇచ్చింది సార్, నేను కూడా పాటలు రాసి వచ్చాను. రామ్ కౌర్ ఓకే, ప్లీజ్ ఆఫ్ చేయండి, ఆఫ్ చేయండి. థ్యాంక్ యూ, ఐ లైక్ ద జెంటిల్మెన్. యా, ఆ మేడంకి రాదు, మీకు వచ్చు. అయ్యో సార్, కనీసం ఒక్క డైలాగ్ అయినా చెప్పండి సార్. పెళ్లికి ముందు ఈవిడ ఏమని పిలవాలి అని అడిగారు కదా, పెళ్లి తర్వాత కూడా ఒక డైలాగ్ ఉంది కదా, అది. ఇప్పుడు వేరే ఫిల్మ్ షూట్ చేస్తున్నారండి, ఆ ఫిల్మ్ మూడ్ లో, ఆ ఫిల్మ్ డైలాగ్స్ కావాలంటే చెప్తారు. ఆ ఫిల్మ్ మూడ్ లో ఉంటాను. పూరి గారు ఫిల్మ్ చేస్తాను, అప్పుడు షూటింగ్ లో వచ్చాను. చెప్తే పూరి గారు నన్ను కొడతారు. ఇప్పుడు ఫిల్మ్ ఇంకా ఇప్పుడు షూట్ జరుగుతుంది, ఇప్పుడు చెప్తే అది ఏంటి తప్పు కదా. ఓకే సార్, థ్యాంక్ యూ. Both not big dancers and also you are very good dancer. No, I am not a good. Okay, that's all. No? ఎస్ సార్, వీ హ్యావ్ అ Q&A విత్ మీడియా. సో మీ అందరినీ కూడా వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.